తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందిరా ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెల్ ఫోన్ గురించి, ఆయన సెల్ ఫోన్ నంబర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే, కమ్ములు పత్రబాబు చెప్ప, నాకు అసలు ఫోనే లేదు, నా నంబర్ నాకు అసలు గుర్తే లేదు, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు, అసలు నాకు నంబరు లేదు, ఫోన్ లేదు అని తడబడుతూ. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఫోన్ వాడతారా వాడరా? ఫోన్ లేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. మీరు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినారు మీరు? నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. అన్న అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. హలో, నమస్తే. నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమిత్తంతా లౌడా కెబ్బాల్. హలో, ఇస్ ఇట్ గుడ్ టైం టు స్పీక్ టు యు నా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నా ఫోన్ నంబర్ నాకు తెలియదు అన్నారు, మరో పక్క ఫోన్ నంబర్ లేదు అన్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు. నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ఆడేసుకున్నారు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా? అయితే తాజాగా బయటపడే అంశం ఏంటంటే, ఏంటి సార్ అది? జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఫోన్ ఉంది. నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. ఓ వాట్సాప్ నంబర్ ఉంది, ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా? ఆ గ్రూప్లో కొంతమంది కీలకమైన సభ్యులు కూడా ఉన్నారు. చాలా అంశాలు రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యవహారాలు జరిగాయో, నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? కీలకమైన అంశాలు ఆ వాట్సాప్ గ్రూప్ లో చర్చించుకున్నారు. ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఆడుకుండదు. మీకు దండం పెడుతున్నాను, వదిలేసి అసోసియేషన్ చెప్పండి. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏ అంశాలకు సంబంధించి వివరాలు ఉన్నాయని బయటికి తీస్తే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చాట భారతం కూడా బయటపడుతుంది అని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, నేనేమి నిర్ధారించటం లేదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించటం లేదు. ఎదవా ఎందుకు పనికిరాడు. ఓ కేసులో విచారణ చేస్తూ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తూ ఉంది. ఫోన్ లేదు. ఎదవ ఎట్టకారాలు వద్దు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం, వాట్సాప్ గవర్నెన్స్ ఈరోజే ప్రారంభించారు. మండుతున్నట్టుంది. నిజంగా అద్భుతం అని చెప్పాలి. నువ్వు సూపర్ రా. భారతదేశంలో ఎవరు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించే వ్యవహారాన్ని ప్రారంభించలేదు. నిజంగా అభినందించి తీరాలి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో మాత్రం
వాట్సాప్ ని మరో విధంగా ఉపయోగించారు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. మరి బి గ్యాంగ్ అంటే ఏమైనా అనుకోవచ్చు. నీకు అర్థమవుతుందా? బిగ్ బాస్ గ్యాంగ్ అనుకోవాలా, మరో గ్యాంగ్ అనుకోవాలో తెలియదు కానీ మరి ఏమైనా నడిపారా ఈ వాట్సాప్ గ్రూప్ లో అంటే ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. మొదటిది, ఎవరిని అరెస్ట్ చేయాలి ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి. ఆ తర్వాత పరిణామాలు ఏం జరుగుతూ ఉంది, గంట గంటకి ఇంకేం చేయాలి అనేది ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారానే మొత్తం నడిచింది. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఎవరెవరు ముఖ్య పాత్ర పోషించారు? అప్పుడు సలహాదారులు కూడా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మెలిగింది ఎవరు? ఏంటి బావా ముగ్గురు వచ్చిన దానిలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.